చాంపియన్ 2 అవర్స్ 50 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. చాలా రోజుల తర్వాత ఒక లవ్ అండ్ ఎమోషనల్ మూవీని చూసిన ఫీల్ ఇచ్చింది. స్టోరీ విషయానికి వస్తే మూవీ హైదరాబాద్కి స్వతంత్రం రాకముందు అనే పాయింట్తో స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్లో మైకేల్ అలియాస్ రోషన్ ఒక ఫుట్బాల్ ప్లేయర్. లండన్కి వెళ్ళి తన ఫుట్బాల్ ఆడాలని కలలు కంటూ ఉంటాడు. అదే సమయంలో రజాకర్లు బైరాన్పల్లి అనే విలేజ్ పై దాడి చేస్తూ ఉంటారు. బైరాన్పల్లి ప్రజలు ఆ రజాకర్ల దాడులను ఎదుర్కొంటూ ఉంటారు. అదే సమయంలో మైకేల్ లండన్ వెళ్ళడానికి ఒక డీల్ కుదుర్చుకుంటాడు. ఆ డీల్ కోసం దారి తప్పి బైరాన్పల్లి విలేజ్ కి చేరుకుంటాడు. అక్కడ ఒక 15 డేస్ ఉండాల్సి వస్తుంది. ఆ బైరాన్పల్లిలో జరిగిన సంఘటనలు మైకేల్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి, లండన్కి వెళ్ళి ఫుట్బాల్ ఆడాలనుకున్న మైకేల్ జీవితం ఏమైంది, అతను ఎందుకు ఉద్యమకారుడిగా మారాడు, చివరికి మైకేల్కు ఏమైంది, తనకు స్ఫూర్తిగా నిలిచిన తన తండ్రి కథ ఏమిటి, బైరాన్పల్లి గ్రామస్తులు ఆ రజాకర్లపై ఎలా ఎదురుదాడి చేశారు అనేదే మిగతా స్టోరీ. మూవీ చూస్తున్నంతసేపు మనం కూడా బైరాన్పల్లిలో ఉన్నామా అనే ఫీల్ని ఇస్తుంది. అంత బాగా ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది మూవీ. స్టోరీ లైన్ సింపుల్ అయినప్పటికీ దానికి స్పోర్ట్స్ డ్రామాని యాడ్ చేసి చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫుట్బాల్ మ్యాచ్, అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంటాయి. మూవీ కాస్త లెంతీ అనే ఫీల్ని ఇచ్చినప్పటికీ ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్తో చాలా బాగా నడిపారు. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. క్లైమాక్స్లో వచ్చే వార్ సీక్వెన్స్ కూడా పర్లేదు అనిపిస్తుంది. బట్ మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. మూవీలో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రోషన్ అదరగొట్టాడనే చెప్పాలి. యాక్టింగ్, డ్యాన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే అనస్వర రాజుల తన అమాయకమైన పర్ఫార్మెన్స్తో చాలా బాగా చేసింది. మిగిలిన వాళ్ళు తమ మేరకు చాలా బాగా చేశారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీ ఒక లవ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్సెస్తో చాలా బాగా తీశారు. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీ కొంచెం లెంతీ అనిపించినప్పటికీ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.